భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 23వ వార్షిక లక్షపత్రి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీరంగం భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 23వ వార్షిక లక్షపత్రి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన విశేష కార్యక్రమాలు జరిగాయి. నక్కా వెంకట సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల కుమారుడు వెంకట శ్రీరామకృష్ణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ అల్లూరి బంగారరాజు, ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పూజ్యం విజయ్ కుమార్ శర్మ, గ్రామ పురోహితులు సూరిబొట్ల రామకృష్ణ శర్మ, కార్యక్రమ బ్రహ్మ వలివేటి శ్రీహరి శర్మల అర్చకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. స్వామికి ప్రత్యేకం ఆ సింహాచలంలో
మీరు అలా ఉండండి, దగ్గరకు ఉండండి మీ స్వామి దగ్గరికి. వచ్చేస్తున్నాం. భీమవరం మండలం దిర్సుమర్రు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి అమ్మవార్లకు లక్ష బిలవార్చన కార్యక్రమం, కుంకుమాది విశిష్టాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సామూహికంగా ఈ రుద్రాభిషేకం, ఈ లక్ష బిలవార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, స్వాములు, భవానీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యి తర్వాత స్వామివారికి పంచామృతాలతో, పలరసాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, అలాగే స్వామివారికి మరలా 3 గంటల నుండి లక్ష బిల్వార్చన కార్యక్రమం, అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు అగ్ని ప్రతిష్ఠాత రుద్రహోమం, పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే 7 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. అనంతరం పెద్ద ఎత్తున స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొంది వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ, నక్క సత్యనారాయణ గారి కుమారుడు నక్క రామకృష్ణ గారి దంపతులు ఈ లక్షపత్రి పూజకి ప్రధాన పూజా క్రతు నిర్వహిస్తూ మరి కమిటీ వారందరూ కూడా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి ఈ కార్యక్రమానికి ముందు నడుపుతున్నటువంటి సత్యనారాయణ గారి వారి కుటుంబాన్ని అందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం.